ఎస్బీఐ బ్యాంకు కొత్త స్కీమ్ ని తీసుకొచ్చింది. ఈ స్కీమ్ పేరు హర్ ఘర్ లఖ్పతి, అంటే ప్రతి ఇంట్లోని లక్షాధిపతి అని అర్థం. ఈ స్కీమ్ లో ప్రతి మంత్ 560 రూపాయలు పెట్టుబడి పెడితే ₹1,00,000 వస్తాయి. ఈ స్కీమ్ గురించే ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానే కాదు, ఇంకొన్ని బ్యాంకులు కూడా కొత్త స్కీమ్స్ ని తీసుకొచ్చాయి. ఆ స్కీమ్స్ గురించి కూడా ఇదే వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు కనుక మీ డబ్బుని పెట్టుబడి పెడదాం అనుకుంటున్నట్లయితే, మంచి వడ్డీ రావాలి, ఎక్కువ వడ్డీ రావాలి, సేఫ్గా ఉండాలి డబ్బు అనుకుంటున్నట్లయితే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్కీమ్ గురించి మనమైతే మాట్లాడుకుందాం. ఈ స్కీమ్ పేరు హర్ ఘర్ లఖ్పతి, అంటే ప్రతి ఇంట్లోని లక్షాధిపతి ఉండాలనే ఉద్దేశంతో ఈ స్కీమ్ ని స్టార్ట్ చేసింది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్కీమ్ లో మీరు కనుక డబ్బుని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నట్లయితే నియర్ బై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే 8.05% వరకు ఉంది. డిపెండ్స్ అపాన్ పర్సన్. జనరల్ పబ్లిక్ కి కాస్త తక్కువ, అండ్ సీనియర్ సిటిజన్స్ కి కాస్త ఎక్కువ, స్టాఫ్ కి ఇంకాస్త ఎక్కువ. స్టాఫ్ లోనే సీనియర్ సిటిజన్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇంకాస్త ఎక్కువ అనమాట. సో మ్యాక్స్ టు మ్యాక్స్ వడ్డీ అన్నది 8.05%. అండ్ టెన్యూర్ చూసుకున్నట్లయితే 3 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ వరకు ఉంది. సో మీరు ఎంతైతే టెన్యూర్ని చూస్ చేసుకుంటారో దాని మీద వడ్డీ అండ్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అమౌంట్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. ఈ స్కీమ్లో ప్రతి మంత్ కాస్త డబ్బు మనమైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉండాలి. సో ఎంత చేయాలి అది మీకు స్క్రీన్ రికార్డింగ్ చేసి మరి చూపిస్తా. ఇదిగోండి ఇదే స్కీము. ఈ స్కీమ్లో పెట్టుబడి పెట్టాలంటే మీ ఏజ్ 10 కంటే ఎక్కువ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ బాబు తన పేరు మీద ఓపెన్ చేయాలంటే మీరు గార్డియన్గా ఉంటూ ఓపెన్ చేసుకోవచ్చు. 18 కంటే ఎక్కువ అనుకోండి ఏజ్, వాళ్ళే డైరెక్ట్గా బ్యాంక్ వెళ్ళి ఈ ఖాతాని ఓపెన్ చేసుకోవచ్చు అనమాట. అర్థమైందా? ఇదిగోండి మీరు చూసుకోవచ్చు. మీరు జనరల్ పబ్లిక్ అంటే ఏజ్ 60 కంటే తక్కువ ఉంది, మీరు ఎస్బీఐ స్టాఫ్ కాదు. సో మీరు కనుక 3 ఇయర్స్ టెన్యూర్ మన ఇష్టం. సో ఖాతాని ఓపెన్ చేసే టైంలోనే టెన్యూర్ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 3 ఇయర్స్ టెన్యూర్ కావాలి అని చెప్పినట్లయితే మీరు పెట్టుబడి పెట్టాల్సింది ప్రతి మంత్ మీరు పెట్టుబడి పెట్టాల్సింది ₹2,510. ఎందుకంటే జనరల్ పబ్లిక్కి 3 ఇయర్స్ టెన్యూర్కి వడ్డీ ఎంత? 6.55. అర్థమైందండి? ఇది ఫిక్స్. సో మీరు ఏ కేటగిరీ, జనరల్లా, సీనియర్ సిటిజనా, బ్యాంక్ స్టాఫా? బ్యాంక్ స్టాఫ్ ప్లస్ సీనియర్ సిటిజన్ అనుకోండి, మీకు వడ్డీ ఎక్కువ. సో మన కేటగిరీ బట్టి వడ్డీ ముందుగానే డిసైడ్ అయి ఉంటుంది. సో మనం చూస్ చేసుకున్న టెన్యూరు వడ్డీని బట్టి మనం ప్రతి మంత్ ఎంత పెట్టుబడి పెట్టాలో ఇక్కడే ఉంటుంది. సో మనం డిసైడ్ చేయడానికి లేదు, వాళ్ళు ముందుగానే డిసైడ్ చేసి పెట్టారు ఎంత పెట్టుబడి పెట్టాలి ప్రతి మంత్ అని చెప్పి. దాని ప్రకారంగా అంత టెన్యూర్ తర్వాత 1,00,000 మన చేతికి వస్తుంది. ఈ స్కీమ్ యొక్క ఉద్దేశమే 1,00,000 మన చేతిలో పెట్టడం. అర్థమైందా? సో మీరు జనరల్ పబ్లిక్, మీరు కనుక 3 ఇయర్స్ టెన్యూర్ని చూస్ చేసుకున్నట్లయితే మీకు వచ్చే వడ్డీ 6.55%. దాని ప్రకారంగా ప్రతి మంత్ ₹2,510 పెట్టుబడి పెడితే 3 ఇయర్స్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1,00,000 మన చేతిలో పెడుతుంది. అదే మీరు జనరల్ పబ్లిక్ కానీ మీరు టెన్యూర్ 4 ఇయర్స్ కావాలి అని చెప్పారు. సో 4 ఇయర్స్కి వడ్డీ అంతా 6.55 సేమ్. సో మీరు పెట్టుబడి పెట్టాల్సింది 1820 మీరు పెట్టుబడి పెడితే 4 ఇయర్స్ తర్వాత 1,00,000 మీ చేతికి వస్తుంది. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్, ఒకవేళ మీకు 5 ఇయర్స్ టెన్యూర్ కావాలంటే మీరు పెట్టుబడి పెట్టాల్సింది 1420. సో మీకు వచ్చే వడ్డీ 6.3. అదేవిధంగా 6 ఇయర్స్కి 1150 ప్రతి మంత్ 1150 కట్టాలి. అంటే ఎలా కట్టాలి? మనం బ్యాంక్ వెళ్ళి అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేస్తాం కదా, అక్కడే ఆటోపే పెడతారు. అంటే ప్రతి మంత్ మీ ఇష్టం 5th అనుకోండి, ప్రతి మంత్ 5వ తారీఖున కట్ అవ్వాలి అని చెప్పి అప్లికేషన్ ఫామ్లో ఫిల్ చేశారనుకోండి, ప్రతి మంత్ 5వ తారీఖున ₹1,150 కట్ అయ్యి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు బ్యాంక్ వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా 6 ఇయర్స్ పాటు 1150 కట్ అయ్యి 6 ఇయర్స్ తర్వాత 1,00,000 మీ చేతికి వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఆర్డి, రికరింగ్ డిపాజిట్ ఇది. కానీ ఈ పేరుతో ఎస్బీఐ అమ్ముతుంది, వడ్డీ కూడా కాస్త ఎక్కువ. మీరు డైరెక్ట్గా వెళ్తే కాస్త తక్కువ ఉండొచ్చు, ఈ స్కీమ్ ద్వారా పెట్టుబడి పెడుతున్నట్లయితే వడ్డీ కాస్త ఎక్కువ. అర్థమైందండి?
అండ్ 7 ఇయర్స్ టెన్యూర్ కావాలంటే 960, 8 ఇయర్స్ టెన్యూర్కి 810, 9 ఇయర్స్ టెన్యూర్ కావాలంటే మంత్కి 700, అదే 10 ఇయర్స్ టెన్యూర్ కావాలంటే 610కి వడ్డీ అంతా 6.3. అర్థమైందండి? క్లియర్? అదే మీరు సీనియర్ సిటిజన్ అనుకోండి, వడ్డీ కాస్త ఎక్కువ. అర్థమైందా? జనరల్ పబ్లిక్కి 3 ఇయర్స్ టెన్యూర్కి 6.55 కదా, కానీ సీనియర్ సిటిజన్కి 7.05%, కాస్త ఎక్కువ. 60 కంటే ఏజ్ ఎక్కువ ఉందనుకోండి, మీరు చెప్పాలి సీనియర్ సిటిజన్, టిక్ పెట్టాలి. అప్పుడు కాస్త ఎక్కువ వడ్డీ మీకైతే వస్తుందన్నమాట. సో మీరు 3 ఇయర్స్లో మీకు 1,00,000 కావాలంటే ప్రతి మంత్ మీరు 2,500 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. జనరల్ పబ్లిక్ 2,510 రూపాయలు, 10 రూపాయలు డిఫరెన్స్ అంతే. అదేవిధంగా 4 ఇయర్స్ టెన్యూర్కి మీరు 1810, జనరల్ పబ్లిక్ 1820, ఎందుకంటే వడ్డీలో కాస్త డిఫరెన్స్ ఉంది కదా. సో వడ్డీ ఎక్కువ ఉందనుకోండి, మనం పెట్టుబడి పెట్టాల్సింది తక్కువ ఉంటుంది. అండ్ 5 ఇయర్స్ టెన్యూర్ కావాలంటే 1410, 6 ఇయర్స్ టెన్యూర్కి 1130. అర్థమైంది? ఎందుకంటే వడ్డీ చూసుకున్నట్లయితే 6.8. అర్థమైందా? అండ్ 7 ఇయర్స్ టెన్యూర్కి 940, 8 ఇయర్స్ టెన్యూర్కి 800, 9 ఇయర్స్ టెన్యూర్కి 680, 10 ఇయర్స్ టెన్యూర్కి 600. సో 3 ఇయర్స్ నుండి 10 ఇయర్స్ వరకు మీ ఇష్టం, నచ్చిన టెన్యూర్ని మీరైతే చూస్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే 3 ఇయర్స్ని చూస్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఎక్కువ డబ్బుని పెట్టుబడి పెడితే మంచిదే కదా. 3 ఇయర్స్లో 1,00,000 వస్తుంది. అదే మీరు 10 ఇయర్స్ని చూస్ చేసుకున్నారనుకోండి, ఎప్పుడో 10 ఇయర్స్ తర్వాత 1,00,000 వస్తుంది మీకు. అదే మీరు స్టాఫ్ అనుకోండి, ఎస్బీఐలో ఆల్రెడీ పనిచేస్తున్నట్లయితే వడ్డీ ఎక్కువ మీకు. ఎంత? ఇదిగోండి, జనరల్ పబ్లిక్కి 6.55, నాకు 6.55, కానీ మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు కాబట్టి మీకు 7.55. అర్థమైందా? సో నేను 2,510, 2,510 రూపాయలు పెట్టుబడి పెట్టాలి, కానీ మీరు స్టాఫ్ కాబట్టి 2,480 రూపాయలు పెట్టుబడి పెడితే చాలు. ఇద్దరికి 3 ఇయర్స్ తర్వాత 1,00,000 ఇస్తారనమాట. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒకే టైంలో. అదేవిధంగా 4 ఇయర్స్ టెన్యూర్ కావాలంటే 1790, 5 ఇయర్స్ టెన్యూర్కి 1390, 6 ఇయర్స్ టెన్యూర్కి 1120, 7 ఇయర్స్ టెన్యూర్కి 920, 8 ఇయర్స్కి 780, 9 ఇయర్స్కి 670, 10 ఇయర్స్కి 580. అర్థమైందా? అదే మీరు స్టాఫ్ కానీ సీనియర్ సిటిజన్, రిటైర్ అయిపోయారు, ఎస్బీఐ బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయిపోయారు, మీ ఏజ్ 60 కంటే ఎక్కువ ఉందనుకోండి, మీకు వడ్డీ ఇంకాస్త ఎక్కువ. ఎంత? 8.05 స్టార్టింగ్ చెప్పాను కదా, ఈ స్కీమ్లో వడ్డీ ఎక్కువ అని చెప్పి. ఇదిగోండి 8.05. సో మీరు 3 ఇయర్స్ టెన్యూర్కి 2,450 రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 4 ఇయర్స్కి 1,780, 5 ఇయర్స్కి 1,370, 6 ఇయర్స్కి 1,100, 7 ఇయర్స్కి 910, 8 ఇయర్స్కి 760, 9 ఇయర్స్కి 650, 10 ఇయర్స్కి 560. వడ్డీ కూడా మీరైతే చూసుకోవచ్చు. అర్థమైందా? ఇలా నచ్చిన టెన్యూర్ని చూస్ చేసుకుంటే ప్రతి మంత్ ఎంత డబ్బుని పెట్టుబడి పెట్టాలో వాళ్ళే చెప్తారు. ప్రతి మంత్ అంత డబ్బు కట్ అయ్యి డైరెక్ట్గా ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. సో మీరు కనుక ఇలా 2,500 కట్టేటట్టు ఒప్పుకున్నారనుకోండి, వడ్డీ 6.55, మీకు 3 ఇయర్స్లో 1,00,000 వస్తుంది. సో మీరు జాబ్ చేస్తూ ప్రతి మంత్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటానండి, నాకు ఒక 3 ఇయర్స్ తర్వాత రిక్వైర్మెంట్ ఉంది, 3 ఇయర్స్ తర్వాత బైక్ కొనుక్కోవాలి, యూజ్ అవుద్ది అనుకున్నట్లయితే మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? సో ఫస్ట్ వన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన హర్ఘర్ లఖ్పతి. ఇంకా సెకండ్ వన్ ఇంకొక బ్యాంక్ ఏంటి? ఇండియన్ బ్యాంక్. ఈ బ్యాంక్లో ప్రెజెంట్ 2 స్కీమ్స్ ఉన్నాయి, కొత్త స్కీమ్స్. ఈ స్కీమ్స్ సెప్టెంబర్ 30 వరకు మాత్రమే ఉంటాయి, ఆ తర్వాత ఉండవు. ఇవి ఎఫ్డి స్కీమ్స్ అనమాట. సో బ్యాంక్లో నార్మల్గా ఎఫ్డి ఉంటుంది, ప్రతి బ్యాంక్లోని ఫిక్స్డ్ డిపాజిట్ మనమైతే చేసుకోవచ్చు. ఇదిగోండి టెన్యూర్ 7 to 14 డేస్కి 2.8, ఇలా తక్కువ ఉంటుంది జనరల్గా, కానీ ఇవి స్పెషల్ స్కీమ్స్ అనమాట. స్కీమ్ పేరు ఐఎన్డి సెక్యూర్. ఇక్కడ ఉందా? ఐఎన్డి సెక్యూర్. సో ఈ ఎఫ్డి టెన్యూర్ వచ్చేసి 444 డేస్ అనమాట, 444 రోజులు టెన్యూరు. ఇప్పుడు కనుక మీ డబ్బుని పెట్టుబడి పెడితే 444 రోజుల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. వడ్డీ ఎంత? మనకి పబ్లిక్కి 6.7% ఈ టెన్యూర్కి, సీనియర్ సిటిజన్స్కి 7.2, సూపర్ సీనియర్ సిటిజన్స్కి 7.45. ఈ స్కీమ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేటు 30 సెప్టెంబర్. ఇక్కడే ఉంది చూడండి. అర్థమైందా? జనరల్గా అయితే వడ్డీ ఎంత ఉండదు, తక్కువ ఉంటుంది, 4%, 5, 6 ఇలా ఉంటుంది. కానీ ఈ స్కీమ్లో మీరు కనుక మీ నాన్నగారు లేకపోతే అమ్మమ్మ, నానమ్మ ఎవరి ఏజ్ అయితే 60 కంటే ఎక్కువ ఉందో వాళ్ళ పేరు మీద ఓపెన్ చేశారనుకోండి, 7.2% వడ్డీ మీకైతే వస్తుందన్నమాట. సో కొన్ని రోజులకి మాత్రమే ఈ స్కీమ్. ఇంకొకటి ఐఎన్డి గ్రీన్. ఇక్కడ టెన్యూర్ చూసుకున్నట్లయితే ఎంత అండి? ఇదిగోండి ఇక్కడ ఉంది 555. మినిమం పెట్టుబడి
1000. అర్థమైందా? సో దీనికి కూడా సెప్టెంబర్ 30 లాస్ట్ అనమాట. క్లియర్? ఇక్కడ వడ్డీ చూసుకున్నట్లయితే మనకి 6.6 అండ్ సీనియర్ సిటిజన్స్కి 7.1 అండ్ సూపర్ సీనియర్ సిటిజన్స్ అంటే ఎవరి ఏజ్ అయితే 80 కంటే ఎక్కువ ఉందో వాళ్ళకి 7.35. నేను చెప్పేది ఏంటంటే దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచిది. అర్థమైందా? మన ఇంట్లో 80 కంటే ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు ఉంటే 7.45%కి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇది ఇండియన్ బ్యాంక్కి సంబంధించిన స్కీమ్స్ అనమాట. ఇది ఎఫ్డి. ఈ వీడియో లాస్ట్లో ఎక్కువ వడ్డీ రావాలంటే ఏం చేయాలో కూడా చెప్తా. అర్థమైందండి? ఇంకా తర్వాత బ్యాంక్ చూసుకున్నట్లయితే ఐడిబిఐ బ్యాంక్. ఈ బ్యాంకులో కూడా ఎఫ్డి మీద కొత్త స్కీమ్ ఉంది. అంటే నార్మల్ ఎఫ్డి అన్ని బ్యాంకుల్లోనే ఉంటాయి. కొన్ని బ్యాంకులు ఏంటంటే ఎక్కువ వడ్డీ ఆఫర్ చేస్తూ కొన్ని స్పెషల్ ఎఫ్డీస్ని ఆఫర్ చేస్తూ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ నార్మల్ ఎఫ్డీస్. వడ్డీ చూసుకున్నట్లయితే 5, 6 ఇలా ఉన్నాయి. కానీ వీటిల్లోనే స్పెషల్ ఎఫ్డి ఉంది. ఇదిగోండి ఉత్సవ్ ఎఫ్డి. ఐడిబిఐ బ్యాంక్లో ఉత్సవ్ ఎఫ్డి అని చెప్పి స్పెషల్ ఎఫ్డి ఉంది. ఇక్కడ టెన్యూర్ చూసుకున్నట్లయితే 444 days, 555, 700. సో దీనికి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి లాస్ట్ డేటు 31st March 2026. 444 daysకి చూసుకున్నట్లయితే మనకి 6.6, సీనియర్ సిటిజన్స్కి 7.1, 555 daysకి 6.65, సీనియర్ సిటిజన్స్కి 7.15, 700 daysకి మనకి 6.5, సీనియర్ సిటిజన్స్కి 7. అర్థమైందా? ఇలా మనం కావాలంటే ఎస్బీఐకి సంబంధించిన హర్ఘర్ లఖ్పతి స్కీమ్లో పెట్టుబడి పెట్టుకోవచ్చు. అది ఆర్డి. ఎఫ్డి చేసుకుందాం అనుకున్నట్లయితే ఈ బ్యాంకుల్లో స్పెషల్ ఎఫ్డీస్ ఉన్నాయి. సో ఇలా ఇన్వెస్ట్మెంట్తో పాటు ఇంకొక పని ఖచ్చితంగా చేయాలి. ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏం ఇన్సూరెన్సు? హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు ఇంపార్టెంట్? ప్రతి ఒక్కరు ఎందుకు తీసుకోవాలి? చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. కుటుంబ పెద్ద మంచిగా సంపాదిస్తూ ఉన్నాడు. అతని ఇన్కమ్ మీదే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, వైఫ్ అందరూ డిపెండ్ అయి ఉన్నారండి. పొరపాటున ఫ్యూచర్లో రిస్క్ అయితే ఆ కుటుంబ సిచ్యువేషన్ ఏంటి? పిల్లలు సేమ్ స్కూల్కి వెళ్ళగలరా? పేరెంట్స్ సేమ్ హాస్పిటల్కి వెళ్ళగలరా? వైఫ్ కూడా జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు అతను లేకపోతే. అదే అతను కనుక మంచిగా కోటి కవరేజ్ గల మంచి టర్మ్ ప్లాన్ తీసుకున్నాడు మంచి కంపెనీ వద్ద, అప్పుడేమవుతుంది? అతను లేకపోతే ఆ కుటుంబానికి బీమా సంస్థ కోటి ఇస్తుంది. సో ఆ డబ్బుతో ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్గా ఉంటారు. అప్పటి వరకు అప్పులు ఉన్నాయి. అప్పుడేంటి? చనిపోతే ఎవరు తీరుస్తారండి? అదే మనం కనుక ప్లాన్ చేసుకుని కోటి కవరేజ్ గల టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, బీమా సంస్థ కోటి ఇస్తుంది. ఆ కోటితో అప్పులు తీర్చుకొని వాళ్ళైతే ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్గా ఉంటారు. అందుకనే ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఇది సరైన సమయం. ఎందుకు? ప్రెసెంట్ జిఎస్టీ 0. ఇన్ని రోజులు టర్మ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టీ 18% ఉండేది. కానీ ప్రెసెంట్ 0. అండ్ దానితో పాటు కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ కంపెనీలు అనగా కొన్ని లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రీమియంని పెంచాలని చూస్తూ ఉన్నాయి. పెంచే ముందే తీసుకోండి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునే టైంలో వాళ్ళు ఎంతైతే ప్రీమియం చెప్తారో అదే లాక్. ఆ టర్మ్ అంతా అనగా లైఫ్ లాంగ్ అదే ప్రీమియం మనమైతే కట్టాలి. ఒకవేళ పెంచిన తర్వాత తీసుకున్నారనుకోండి, పెరిగిన ప్రీమియంనే ఆ టర్మ్ అంతా మీరు కట్టాల్సి ఉంటుంది. సో తీసుకోవడానికి ఇదే సరైన సమయం. మీరు అడగొచ్చు, ప్రెసెంట్ మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వాటిల్లో మంచి కంపెనీ చెప్పండి. సో చెప్తా. సో దేని ఆధారంగా చెప్తున్నానంటే క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, మార్కెట్లో ఉన్న క్రెడిబిలిటీ అంతా కంపేర్ చేసి ఒక మంచి ప్లాన్ని చెప్తున్నా. అంటే ఇదే కంపెనీ మంచిది, మిగతావి మంచివి కాదని కాదు, అన్నీ మంచివే, అన్నీ మంచి ప్లాన్సే. వాటిల్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ అయిన కంపెనీ. ఈ కంపెనీ పేరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్. అర్థమైందా అండి? మీరు కావాలంటే స్క్రీన్ మీద చూడొచ్చు. ఇది ఎందుకు వన్ ఆఫ్ ది బెస్ట్ అనే కంపెనీ అని చెప్తున్నానంటే వీళ్ళ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో చూసుకున్నట్లయితే 99.7. ఎప్పుడైనా 95% కంటే ఎక్కువ ఉండాలి. 98 to 99 ఈ విధంగా ఉండాలి. దీనికి చూసుకున్నట్లయితే 99.7% ఉంది. అదేవిధంగా సాల్వెన్సీ రేషియో 150% కంటే ఎక్కువ ఉండాలి. కానీ దీనికి చూసుకున్నట్లయితే 201%. అండ్ ఆల్రెడీ 1 కోటి మంది టర్మ్ ప్లాన్ తీసుకున్నారు ఈ కంపెనీ వద్ద. అండ్ దానితో పాటు అసెట్స్ మేనేజ్డ్ చూసుకున్నట్లయితే 1,75,000 కోట్ల కంటే ఎక్కువ ఉంది. అండ్ రెన్యువల్ రేట్ చూసుకున్నట్లయితే 91.9%. ఫ్యూచర్లో డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్గా ఉంటే 3 గంటల్లో క్లెయిమ్ రావడానికి ఛాన్స్ ఉంది. అండ్ తీసుకున్న తర్వాత ఈ ప్లాన్ నచ్చలేదనుకోండి, క్యాన్సిల్ చేసుకోవచ్చు, ఎగ్జిట్ అవ్వచ్చు. సో ఎంతైతే కట్టామో అదంతా రిఫండ్ ఇస్తారనమాట ఫస్ట్ 30 daysలో. అర్థమైందా అండి? మీరు కావాలంటే ఈ ప్లాన్ని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే
క్రిటికల్ ఇల్నెసెస్ 64 క్రిటికల్ ఇల్నెసెస్ని మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇది తీసుకోవడం వలన ట్యాక్స్ బెనిఫిట్ కూడా మనకైతే వస్తుంది. దాదాపుగా సంవత్సరానికి 54,600 వరకు మనమైతే ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు. అండ్ క్లెయిమ్కి అప్లై చేయగానే కాస్త అడ్వాన్స్ని ఈ కంపెనీ అయితే ఇస్తుందన్నమాట. రిమైనింగ్ డాక్యుమెంట్స్ అని చెక్ చేసి ఇస్తుంది, కానీ క్లెయిమ్కి అప్లై చేయగానే అడ్వాన్స్గా కాస్త డబ్బు ఈ కంపెనీ ఇస్తుంది. సో కోటి కవరేజ్ గల ప్లాన్ చూసుకున్నట్లయితే 578 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. ఫస్ట్ ఇయర్ ప్రీమియం మీద 15% వరకు డిస్కౌంట్ మీకైతే వస్తుంది. ఒకవేళ టర్మ్ ప్లాన్ తీసుకుందాం అనుకుంటున్నట్లయితే ఇదే సరైన సమయం. ఈ కంపెనీ కూడా అతి త్వరలో ప్రీమియంని పెంచడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. తీసుకుందాం అనుకున్నట్లయితే దీని లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని ఇచ్చా. క్లిక్ చేసి ఇలా వస్తుందన్నమాట. క్లిక్ చేస్తే ఇక్కడ మీ పేరు అంతా సమాచారం అంతా కరెక్ట్గా ఇచ్చి ఇక్కడ క్యాలిక్యులేట్ క్లిక్ చేసి డైరెక్ట్గా కావాలంటే తీసుకోవచ్చు. లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని నేనైతే ప్రొవైడ్ చేశా. అండ్ దానితో పాటు ఇంకొక మెయిన్ థింగ్, హెల్త్ ఇన్సూరెన్స్. దాన్ని కూడా ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఎందుకు తీసుకోవాలి? ఇప్పుడు మంచిగా సంపాదిస్తున్నాం, అంతా బాగానే ఉందండి. పొరపాటున చిన్న యాక్సిడెంట్ అయిందనుకోండి, హాస్పిటల్లో పెడతారు. హాస్పిటల్లో పెడితే తక్కువ ఖర్చు అవుతుందా? 5 లక్షలు 4 లక్షలు ఇలా ఖర్చు అవుతుంది. మన పేరు మీద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ లేదనుకోండి, హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా మనమే భరించాలి. అదే మన పేరు మీద మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఉందనుకోండి, ఎంతైతే ఖర్చు అయిందో 24 hours కంటే ఎక్కువసేపు అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో ఎంతైతే ఖర్చు అయిందో అదంతా బీమా సంస్థే భరిస్తుంది. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. మీకు కావాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లింక్ కూడా కింద ప్రొవైడ్ చేస్తా. క్లిక్ చేస్తే చాలా ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. సో అంతా కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని మంచి ప్లాన్ ని కావాలంటే తీసుకోవచ్చు. బయటతో కంపేర్ చేస్తే ఈ వెబ్సైట్లో 25% వరకు డిస్కౌంట్ కూడా ఉంది. 30-minute క్లెయిమ్ సపోర్ట్ కూడా మీకైతే వస్తుంది అనమాట. సో ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది ఏంటంటే, ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్లు కూడా అంతే ఇంపార్టెంట్. హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ 2 లింకులు కింద డిస్క్రిప్షన్లో పక్కన కామెంట్స్లో నేనైతే ప్రొవైడ్ చేశా. అంతా చెక్ చేసుకొని ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే కింద కామెంట్లో నచ్చింది అని చెప్పండి, నచ్చలేదని చెప్పండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.